చదువుకుందాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నం ముందు యేసు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిష్యును సంప్రదింపాలని ఆయన వెతుకుపోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిష్యుని ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిష్యుని తల్లిని తోడుకొని ఐగుప్తు వెళ్లి ఐగుప్తు నుండి నా కుమారుడు పిలిచితిని అని ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణమునకు అక్కడ ఉండేను. జ్ఞానులు తనను అపసరించిన వివరముగా తెలుసుకున్న కారణం బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించారు. మరి అయితే అర్కెలాయి తన తండ్రిని హేరోదుకు ప్రతిగా యూదయ దేశం వెళ్తున్నాడని విని అక్కడికి వెళ్ళవెలిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను. ఆయన నజరేయుడు అనబడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగినను ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడా, అయా మరొక గొప్ప మహాపర్వ దినంలో మమ్మల్ని ప్రవేశింపచేస్తుంది నాయన. ఈ రీతిగా ఉదయకాలపు ఆరాధనలో అయ్యా మేమందరం కూడా పాల్గొని ఎంతో దీవెనకరంగా కేరళలో కూడా అయా చక్కగా పాల్గొని నాయన మా బిడ్డలు యవనస్తులు మరి అంత చక్కగా తండ్రి నాయన వారు కూడా మరి ఇదిగో తండ్రి క్రైస్తవ ఆతిథ్య బాధ్యతలో ఆయా క్రైస్తవుల జీవిత విధానాల్లో మరి ఏ రీతిగా ఉండాలో నాయన బిడ్డలందరూ కూడా మరి చిన్ననాటి నుంచే వారి కుటుంబాలు క్రైస్తవ్యంలో మరి ఎదిగిన కుటుంబాలుగా ఉన్నారు కనుకనే మరి రోజు ఆయన ఈ పండుగ వాతావరణం కానీ కుటుంబాల్లో బిడ్డ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహకరం కానీ ఎంతో దీవెనకరంగా ఉన్న విధానము మరి ఇదో తండ్రి బిడ్డలు కూడా ఎవరిస్తులందరూ కూడా కలిసి చక్కటి స్థారును ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన నక్షత్రం అనేది ఎంత గొప్ప సంకేతం తండ్రి నాయన. ఎందుకనగా ఆనాడు ఆయన చీకటిలో మహాఛాయలో జీవించిన మాకు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో జీవించిన మాకు అయా మీరు వెలుగుగా లోకంలో ప్రకాశింపజేసిన విధానంలో అయా సృష్టించిన నక్షత్రం కూడా మరి ఎంత పెద్ద నక్షత్రంగా వెలిసిందో దాని గుర్తుగా ఆయన మేమందరం కూడా జరుపుకునే గొప్ప విధానమే. కాబట్టి ఈరోజు యవనస్తులు ఆ చక్కటి నక్షత్రాన్ని ఎంత కష్టపడి చేశారో అయ్యా దాన్ని రోజు తల్లి ఆయన మరలా చివరి రోజుగా ఈ పండుగ వాతావరణంలో దాని విషయంలో అయ్యా మరొకసారి తండ్రి చక్కగా బిడ్డలందరూ కూడా సమకూర్చుకొని కేక్ కటింగ్ ద్వారా మరి ఆ వెలుగులో ఆయన మా జీవితాల్లో కూడా ప్రసాదం చేసుకోవాలని ఆ వెలుగు మాలో నింపబడాలని తల్లి బిడ్డలందరూ కూడా కోరుకుంటూ ముందుకు నడిపిస్తున్న గొప్ప విధానం. కాబట్టి ఆయన యవనస్తులుగా ఉన్న మా బిడ్డలందరూ కూడా అలాంటి వెలుగుతో ముందుకు సాగడాన్ని కృప దయచేయండి. ఇలాంటి శోధనాన్ని కూడా మీరు ఎక్కడ భద్రపరుచుకొని ఇక్కడ సాగర విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా బిడ్డ కూడా తొందరలో ఆయన నచ్చే బాధ్యత దయచేయండి. మరి ఆయన ఇప్పుడు ఆయన మా గిలియడ్ గారు సంగతులందరూ కూడా పూర్ణంగా వారిని బలపరచండి. ఆయన సమయంలో కేక్ కటింగ్ చేస్తుండగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి ఆయన అజేయుడైన యేసు అనే పేరుతో ఎప్పుడే వాక్యం ద్వారా సవించిన గొప్ప విధానంలో ఆయన నక్షత్రాలకు వచ్చిన వాడు అన్న ఆ గొప్ప వాక్యాన్ని తెలుసుకునేందుగా మేము కూడా రక్షించబడాలి. ఆ రక్షణ భాగ్యంలో మేము ఉండాలి. పరలోక రాజ్యంలో మేము చేరాలి. ఆ గొప్ప విధానం మా యవనస్తులందరూ కూడా పెంపొందించుకొని యవనస్తులందరూ కూడా దేవుని ఆలయానికి ఇచ్చే బాధ్యత కూడా దయచేయమని నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అని నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనకే దుష్టుడు తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇదిగో నాయన ఈ మహాపర్వదినముగా క్రిస్మస్లో తండ్రి మేమందరం కూడా మరి ఇదిగో తండ్రి కేరళలో పాల్గొని మరి జయకరంగా ముందుకు సాగిన ఈ సమయంలో మరి యవనస్తులు తండ్రి చక్కగా నక్షత్రాన్ని నాయన సిద్ధపరచుకున్న విధానము అది మాకు వెలిగించిన గొప్ప విధానాన్ని గుర్తు చేసుకొని మరి ఇప్పుడు తండ్రి ఆయన ప్రార్థనాపూర్వకంగా మరి కేక్ కటింగ్ చేస్తుండగా మరి ప్రతి యవనస్తులకును దీనిలో సహకరించిన ప్రతి బిడ్డలకును వారి కుటుంబాలకును ముఖ్యంగా సాగర్ తండ్రి మంచి ఆరోగ్యకరంగా తిరిగి నడిచే బాధ్యతగా బిడ్డకును ఇక్కడ మా చేరిన డెలిగేట్ గారికి సంగతులందరికీ వారి కుటుంబాలకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. రండి యూత్ రండి. లేదు
అది కూడా పేదవా ఇది క్రిస్మస్ తాత వెనకరాదు సార్ క్రిస్మస్ తాత ఏ సారికి వెళ్ళాలి బాగండి మాయాదని రండి రండి మీరు నాకు అడ్డు వస్తున్నారా సైడ్కి వెళ్ళాలి పని చేస్తున్నాడు మనం చర్చికి తీగలు కూడా చాలేదు బాబాయ్ సంవత్సరం పిల్లలకి అందరూ అటు పోతే గ్రూప్ ఫోటో తీస్తాం అందరూ వెళ్తే గ్రూప్ ఫోటో తీస్తాం ఎవరంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నామా మళ్ళీ మర్చిపోతాం జరిగి వెళ్ళి అక్షయ్ కూడా చూడండి అవును బాగుంది ఓకే మీ చెల్లి అవసరం చెల్లిదా ఇప్పుడు చదవండి ఇద్దరు బాగా వచ్చారు. ఆ తర్వాత కొద్దిగా అంటే 14 రోజుల నుంచి పైకి వచ్చిన వారికి మరి వారికి నేను ఇస్తున్నాను గిఫ్ట్లు. మరి ఇవి డెలిగేట్ గారు వారి కుటుంబ తరఫున మేరీ గారు వారికి ఇద్దరు బిడ్డలు మరి ఈరోజు వారు బైబిల్ చాలా దీవెనకరం మరి చక్కగా బైబిల్ తీసుకొచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఇక అక్కడ మనకి 3 స్త్రీలు వారు చక్కగా రోజు వస్తున్నారు. వారికి రగ్గులు వారికి ఇస్తున్నాం. అది ఇక్కడి నుంచి దేవాలయం దగ్గర వచ్చి బయలుదేరిన వారు 3 వస్తున్నారు. జాలాది హైమావతి గారు మరండి ఇంకొకరి మీద వీలోపు ఇంకొకరు
వాసిమళ్ళ ఇందిరమ్మ గారు కనకదాసు ఎవరో వీరమ్మ అది ఇందిరమ్మ గారు వీరమ్మ గారు అమ్మ గారు అలానే ఓపూరి శివకుమారి గారు వచ్చారమ్మా రండి అందరికి పి సందీప్ పి అంటే ఓపూరి సందీప్ సందీప్ పులగం రవితేజ బూరుగడ్డ సంసూర్ పోపూరి దేవకుమార్ దార్లా మధు చాలా బాగా వేస్తాడు గిరో వాక్యాలు మధు కే జాష్వా జీ తరుణ్ ఎవరు జీ తరుణ్ తీసారా వాస్మళ్ళ సంధ్య వాస్మళ్ళ సుమంతి బోరుగడ్డ రత్న ఏం కదా కబరమ్మా తెలుగు కళ్యాణ్ వచ్చారా బోరుగడ్డ రత్న చదవండి చదవడం ఇంకొక కష్టం ఏంటంటే మేము వెళ్తుండగా ప్రతిరోజు కూడా మాతో వచ్చిన వారు కూడా కొంతమంది ఉన్నారు. వారికి అంటే అనుకోలేదు కానీ తర్వాత ఇద్దామని అనుకొని మరి అర్జెంటుగా వారికి కీర్తన పుస్తకాలు తీసుకొచ్చాం. మొట్టమొదటిగా ఈ రూట్ నుంచి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా పాప కవిత బూసి కవిత ప్రతిరోజు కూడా కీర్తన పుస్తకం అలాగే ముందుకెళ్ళేసరికి ఆక్సిజన్ చర్చి పక్కన ఇల్లు భూలక్ష్మి గారు మీ ఎక్కడ ఉంటారు కుమార్ తరుగులి కుమార్ తరుగులి కాదే అమ్మోని అమ్మా కుమారండి తరుగులి కుమారి ఎవరు వచ్చారా రండి భూలక్ష్మి గారు అమ్మ మీరు కూడా భూలక్ష్మి గారు అలాగే ముందుకు తర్వాత జాంపాల్ రాలేదా కాదు తర్వాత అమ్మ మీ పేరు ఇవాళమ్మ గారు కొద్దిగా ముందుకెళ్తే ఒక అమ్మ పేరు ఉంది. ఆ పేరు పరిచయం తెలియదు, ఇట్లా గుర్తులేదు. తర్వాత ఇస్తాను తులసి ఉంది వస్తున్నా ఆ రూట్కి వస్తున్నా. నెక్స్ట్ తులసి అలాగనే ముందుకెళ్తే వసుమతి గారు వచ్చారమ్మా సరిగ్గా వస్తుంది కదండి. నెక్స్ట్ తర్వాత కుమారి గారు అమ్మ రండి కుమారి గారు రండి.
పోపూరి ఆశ్రమ గారు అమ్మ మీ పేరు సునీత సరే సునీత మా సునీత గారు పోపూరి సునీత గారు మా ఇంకా కొంతమంది ఉన్నారు కానీ పేరు చేస్తాను ప్రస్తుతానికి అయితే పేరు రాయడానికి కుదరలా ఎవరు చెప్పలేదు సరిగా అందుకని ఇంకెవరన్నా ప్రతిరోజు మాతో వచ్చేవారు ఉంటే వారు అడిగితే వారికి పుస్తకాలు ఇస్తారు కేంద్ర పుస్తకాలు దయచేసి తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఇంకా ఉన్నా సంగతులు వెళ్తున్నారా దుబాయ్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని స్థాపనము తోడైన కాక ఆమె గట్టిగా పెద్దలు రండి దయచేసి సంఘ పెద్దలు ఆదం గారు ఆస్మన్ ఆదం గారు చాలా